ఇక్కడ చూస్తున్నా కదా, టైప్ 1 అకౌంట్ మ్యాండేటరీ పెన్షన్ అకౌంట్. సో ఇది వచ్చేసి ఓన్లీ పెన్షన్, అంటే దీనికి లాకిన్ పీరియడ్ అనేది టిల్ 60 వరకు ఉంటుందన్నమాట. దానికి ముందు కూడా ఎగ్జిట్ అవ్వచ్చు, బట్ దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం. టైప్ 2 అకౌంట్ వచ్చేసి వాలంటరీ అండ్ ఆప్షనల్ అకౌంట్, రిక్వైర్ అండ్ యాక్టివ్ టైర్ 1 అకౌంట్. సో ఎవరైతే సరే ఈ ఎన్పిఎస్ లో టైప్ 2 అకౌంట్ ని యాక్టివేట్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ వాళ్ళు మాత్రం మ్యాండేటరీగా టైర్ 1 అకౌంట్ అయితే యాక్టివేట్ చేసుకోవాలి. సో ఇది ప్రాసెస్. దాని తర్వాత కిందకి వద్దాం, వాలంటరీ ఎగ్జిట్. సో వాలంటరీ ఎగ్జిట్ ఫ్రమ్ ఎన్పిఎస్ ఇఫ్ అకౌంట్ హోల్డ్ ఫర్ 10 years ఆర్ మోర్. అంటే ఈ అకౌంట్ ని మీరు 10 ఏళ్ళు మినిమం హోల్డ్ చేసింటే దాని తర్వాత మీరు వాలంటరీ కూడా ఎగ్జిట్ అవ్వచ్చు ఎన్పిఎస్ నుంచి. ఓకేనా. సో రెండో కండిషన్ వచ్చేసి టోటల్ కార్పస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 lakhs. అంటే ఎప్పుడైతే సరే ఈ ఎగ్జిట్ సమయంలో కార్పస్ అనేది 5 lakhs కంటే తక్కువ ఉంది అంటే మీరు 100% లంసమ్ సమ్ విత్డ్రాల్ గా చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ కార్పస్ అనేది 2.5 కంటే ఎక్కువ ఉండి అట్లీస్ట్ 80% ఆఫ్ పర్చేస్ యాన్యుటీ ప్లస్ 20% ఆఫ్ పేడ్ అప్ యాస్ లంసప్, అంటే ఎప్పుడైనా సరే ఒకవేళ మీ కార్పస్ 2.5 lakhs కంటే ఎక్కువ ఉంది అంటే ఈ ఆప్షన్ ఏంటి అంటే మీరు మినిమం 80% అనేది యాన్యుటీగా పర్చేస్ చేయాలి, 20% అనేది లంసప్ గా విత్డ్రాల్ చేయాలన్నమాట. సో దీని అర్థం ఏంటి అంటే వెరీ సింపుల్. మనకి యాన్యుటీ అంటే ఏం లేదు, మనం ఒక లంసప్ అమౌంట్ తో ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేసి మనం దాన్ని ఇయర్లీ కానీ మంత్లీ కానీ ఈక్వల్ యాన్యువల్ పేమెంట్స్ వచ్చేటట్టు డిజైన్ చేసుకోవడం అనమాట. సో దాన్నే యాన్యుటీ అంటాం ఇక్కడ. ఓకేనా. 20% పేడ్ అప్ యాస్ లంసప్ అంటే మీకు 1,00,000 ఉంది అనుకోండి, దాంట్లో 80,000 అనేది ఇట్లా యాన్యుటీకి డైవర్సిఫై చేస్తారు, రిమైనింగ్ 20,000 అనేది మీకు బల్లా ట్రాన్స్ఫర్ చేస్తారు అనమాట. కానీ టైప్ 2 అకౌంట్ లో మీకు అలాంటి ఆప్షన్స్ ఏముండవు, ఫ్లెక్సిబుల్ ఎగ్జిట్ విల్ బి అలౌడ్. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఏఎంసీ చార్జెస్ అనేవి ఇక్కడ టైర్ 1 కి అయితే అప్లికబుల్ అవుతాయి అనమాట, టైర్ 2 కి అయితే ఏఎంసీ చార్జెస్ ఏమి ఉండవు. తర్వాత విత్డ్రాల్. సో ఇక్కడ చూసారు కదా, 60% ఆన్ రిటైర్మెంట్ అండ్ 40% పర్చేస్ అండ్ యాన్యుటీ. సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఎప్పుడైతే మీరు ఒక ఎన్పిఎస్ స్టార్ట్ చేశాక 60 ఏళ్ళ వరకు వెయిట్ చేశారో, 60 ఏళ్ళకి మీరు రిటైర్ అయిపోతారు కదా, ఆ టైంలో 60% ఆఫ్ ద అమౌంట్ అనేది మీకు లంసప్ గా ఇచ్చేస్తారు. సో అప్పుడు ఒక 1 crore కార్పస్ బిల్డ్ అయింది అక్కడ, ఆ 1 crore లో 60 lakhs మీరు లంసప్ గా విత్డ్రా చేసుకుని మిగతా 40 lakhs ని యాన్యుటీగా కన్వర్ట్ చేస్తారనమాట. సో దాన్ని మీకు మంత్లీ పెన్షన్ గా పే చేస్తూ ఉంటారు.